ఈ ప్రవచనాలు నేను వినలేను, కానీ నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీ మంత్రులు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీరు తాడి చెట్టు ఎక్కి, ఎందుకు తాడి చెట్టు ఎక్కామంటే దూడ గడ్డి కోసం అని అంటున్నారా? లేకపోతే తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నారా? లేకపోతే మీ పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నారా? లేకపోతే మీ ఫామ్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఏం చేస్తున్నారు మీరు? కృష్ణానదికి వరద వచ్చి 3.5 లక్షల మంది అన్నమా రామచంద్రాన్ని బిక్కుమంటూ బతుకుతుంటే మీరు మాత్రం పూలదండలు వేయించుకొని కనీసం వరద వచ్చినటువంటి ప్రాంతాలని వాళ్ళ దగ్గరకు వచ్చి కొద్దిగా వాళ్ళని పరామర్శించకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం అందించకుండా, అమిత్ షా గారితోనో, లేకపోతే ప్రధానమంత్రి గారితోనో, లేకపోతే ఆర్థిక మంత్రి గారితోనో, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్తోనో మాట్లాడి కొంచెం ఇక్కడ సహాయ చర్యలకి హెలికాప్టర్లో లేకపోతే ఇంకోటో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరకుండా, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారుల్ని సమన్వయపరచకుండా, కలెక్టర్ని సమన్వయపరచకుండా, ఫారెస్ట్ మినిస్ట్రీ ఎవరండి? ఫారెస్ట్ మినిస్ట్రీ ఎవరండి? పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరండి? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు? ఫారెస్ట్ మినిస్టర్ మీరు కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఆల్ ది అబోవ్, ఆర్ యు నాట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? అట్లీస్ట్ వాళ్ళని పరామర్శించేటువంటి అర్హత, వాళ్ళు పరామర్శించేటువంటి అవకాశం మీకు లేదా? మీరు మాట్లాడితే మాత్రం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అంట హనీమూన్ పీరియడ్లో ఉన్నారంట మినిస్టర్లు, ఎవడం అంట పట్టించుకోలేదు అంట. హనీమూన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకంట కృష్ణా నదికి విపత్తు వస్తుందని వారం రోజుల ముందు చెప్పినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా వాటర్ మొత్తాన్ని సముద్రంలో వదిలేశారంట. మరి మీ దగ్గర సిస్టమ్ లేదా? మీకు చెప్పలేదా? కృష్ణా నదికి వరద వస్తుంది, వర్షం వస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం 15 రోజుల నుంచి మొత్తుకుంటుంది. వీఆర్ గెటింగ్ ఆల్ మెసేజెస్ ఎవ్రీ డే, వీఆర్ గెటింగ్ మెసేజెస్, వెదర్ అలర్ట్. మీరు గాడిదలుగా వస్తున్నారా? మీ ప్రభుత్వంలో మంత్రులు గుడ్డి గుర్రానికి పళ్ళుగా అవుతున్నారా? మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారా అక్రమ కట్టడంలో? ఏం చేస్తున్నారా మీరు? కృష్ణానదికి వరద వస్తుంది అని వారం రోజుల నుంచి వర్షం వస్తుంది విపరీతంగా, ఇక్కడ వెదర్ కండిషన్స్ బాగలేదని మీకు చెప్పిన తర్వాత మీరు ఈ రాష్ట్రంలో ఈ 3.5 లక్షల మంది ప్రజలను, 4 లక్షల మంది ప్రజలను, లేకపోతే ఈ విపత్తులో చిక్కుకోబోయే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, బోట్లు, హెలికాప్టర్లు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? కృష్ణానది ప్రవాహాన్ని తట్టుకోవడానికి కృష్ణానదిని ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి మీకు లేదా? చిన్న స్లమ్లు ఏర్పాటు చేసి వాటర్ అండ్ ఫ్లోని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేసుకోలేదా? మీ మంత్రులు గాడిదలుగా వస్తున్నారా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? వేల మంది యంత్రాంగం ఏం చేస్తుంది? ఆఫ్టర్ 3.5 లక్షల మంది ప్రజలు, 5.5 కోట్ల మందితో పోల్చుకుంటే 3.5 లక్షల మంది ప్రజలు చాలా చిన్న సంఖ్య. 3.5 లక్షల మంది ప్రజలు ఫ్లడ్లో చిక్కుకుంటే 72 గంటలైనా కనీసం మంచినీళ్ళు, వాటర్ ఇవ్వలేని, ఇట్లాంటి చేతగాని చావలేని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? విజయవాడ మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? 60 లక్షల మంది ప్రజలు నివసించేటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి విజయవాడ ఆనకట్ట తెగితే, విజయవాడ సగం మునిగిపోతే విపత్తుని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఒక 2-3 ప్రాంతాల్లో ప్రజలకే వర్షం వస్తే కనీసం 72 గంటల నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంత వేల మంది మంత్రివర్గం, ఇంత వేల మంది ఎంప్లాయీస్, ఇంత అద్భుతమైనటువంటి ప్రజా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పేటువంటి మీరు, అరే 72 గంటలైనా కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది, విజనరీ ప్రభుత్వం ఎలా చెప్పగలరు అంటున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోస్కోలు కబుర్లు అన్నీ చెప్తారు, స్క్రిప్ట్ రైటర్లు పక్కన ఉంటారు కాబట్టి ఆ విపత్తు పరిశోధనా కేంద్రం, జనవరుల శాఖ మీకు ఇచ్చిందన్న విషయం కూడా మీకు తెలియదు. అది కూడా చూసి చదవాలి మీరు, ఎందుకంటే అది ఒక శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ పరిస్థితి ఏందో మనకు తెలిస్తేనే కదా. కృష్ణానది అంటే మనకు తెలిస్తే, ప్రకాశం బ్యారేజ్ అంటే ఏం తెలిస్తే మనకి, FTM లెవెల్ అంటే ఏం తెలుసు, బఫర్ జోన్ అంటే ఏం తెలుసు,
రివర్ బెడ్ రివర్ ప్లేస్ అంటే ఏం తెలుసు, ఎన్ని మీటర్లు ఉండాలో తెలుసు, ఏం తెలుసు మనకి నేషనల్ ఎన్జిటి జడ్జిమెంట్లు తెలుసా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసా? పోసుకోలు కబుర్లు ఆడటానికి మాత్రం అద్భుతంగా రెడీగా ఉంటారు. ముందు మైక్ ఉంటుంది, చప్పట్లు కొట్టడానికి గొర్రెలు జనాలు ఉంటారు పక్కన. కేంద్ర ప్రభుత్వం అప్పిస్తేనేమో గ్రాంట్ అని చెప్తారు. ఎవడో ఉపత్తులోడు చెప్పాడు కృష్ణా నదిని ఆపడానికి చేత కాలేదు గత ప్రభుత్వం. మీరు ఎక్కడ ఆపారు? ఇప్పుడు వచ్చే 100 క్యూసిక్కుల నీరంతా సముద్రంలోకి వెళ్తుందా, లేకపోతే విజయవాడ ఆనకట్ట మీద నుంచి పొలాల్లోకి వెళ్తున్నాయా? మీరేం చేశారు? మీరు గత ప్రభుత్వంలో ఇలా మాట్లాడి ఉండకపోతే మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళం కాదు. మా పార్టీ మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ ప్రభుత్వంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకుడు అయితే మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనేవాడిని కాదు. అసలు మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం మాకు లేదు. యు ఆర్ హోల్డింగ్ ద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్. కాబట్టి మీరు ఈ రాష్ట్రాన్ని విపత్తులను హ్యాండిల్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. లేకపోతే మిమ్మల్ని అడగాల్సిన అవసరం మాకు లేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టారు కాబట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి, అయా ఫ్లడ్ల కోసం చచ్చిపోతున్నారు జనం, అన్నమో రామచంద్రని ఏడుస్తున్నారు, వాటర్ ఇవ్వండి, కనీసం మంచినీళ్ళని ఇవ్వండి, ప్రాణాలు నిలపడని బాధపడుతున్నారు, మోకాళ్ళను గుండెల వరకు నీళ్ళతోటి చచ్చిపోయే వాళ్ళ శవాలను కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. దయచేసి వాళ్ళని కేంద్రంతో మీరు మాట్లాడి, మీరు కేంద్రంతో ఎలాగైనా మాట్లాడగలరు, కేంద్రంతో ఎన్ని మాటలైనా మాట్లాడగలరు, ప్రధానమంత్రిని రప్పించగలరు, కొంచెం సహకారాన్ని అందించండి అయ్యా. మీరు ఆ విలాసవంతమైనటువంటి సినిమా స్క్రిప్ట్లో నుంచి, సినిమా షాట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి వాస్తవ పరిస్థితులను కొంచెం గమనించండి అని మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. బట్ వేర్ ఈజ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? ఐ డోంట్ నో. కమింగ్ టు